వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ బీరకాయ పచ్చడి. ఇది బీరకాయ తొక్కులతో చేశానండి. దీనికోసం ముందుగా ఒక బాణలీలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని దాంట్లోకి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, 1.5 స్పూన్ల ధనియాలు వేసుకుని దీన్ని రోస్ట్ చేసుకోవాలి. సన్న సెగ మీద వేపుకోండి. అప్పుడే కరకరలాడుతూ వస్తాయి. మీకు మిక్సీ పట్టినప్పుడు కూడా పలుగ్గా పడకుండా మెత్తగా పడిపోతుంది. చూసారు కదా, ఇది వేగుతూ ఉన్నప్పుడు నేను దీంట్లోకి ఒక 2 స్పూన్ల వరకు వేయించిన పల్లీలు వేసుకున్నాను. ఇవి వేగినవే కాబట్టి నేను లాస్ట్లో వేసుకున్నా అండి. మీరు ముందుగానే వేసుకోవాలంటే పచ్చి పల్లీలు వేసుకోండి, లేకపోతే మాడిపోతాయి వేపిన పల్లీలు అయితే. నా దగ్గర అవి ఉన్నాయి, నేను అవి వేసుకున్నాను. ఇది కాసేపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు సన్న సెగ మీద వేగనివ్వండి. ఇదిగోండి, చూసారు కదా, ఈ కలర్ వస్తే సరిపోతాయి. వీటిని తీసి పక్కకు పెట్టేసుకోండి. మళ్ళీ అదే ప్యాన్లో నేను ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. చూసారు కదా, బీరకాయ తొక్కులండి. నేను బీరకాయ ఫ్రై చేసుకున్నాక ఆ తొక్కుల్ని అట్టుపెట్టుకొని దాంతోనే చేసుకుంటున్నాను పచ్చడి. చాలా రుచిగా ఉంటుంది. దీంట్లోకి ఒక 9-8 దాకా పచ్చిమిరపకాయలు తుంపి వేసుకున్నాను. ఒక కొద్దిగా చింతపండు అండి, అంటే ఒక హాఫ్ లెమన్ సైజ్ చింతపండు, దాంట్లో కాస్త పసుపు, ఒక హాఫ్ స్పూన్ వరకు ఉప్పు వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని దీన్ని మూత పెట్టేసి కుక్ అవ్వనివ్వండి. ఇది కాస్త టైం పడుతుంది, అంటే ఒక 10 మినిట్స్ వరకు పడుతుందండి ఇది కుక్ అవ్వాలంటే. అంటే బీరకాయ తొక్కుల్లో మాయిశ్చర్ తక్కువ ఉంటుంది కదా, సో అది కొంచెం ఎక్కువ టైం పడుతుంది కుక్ అవ్వడానికి. కాబట్టి మూత పెట్టేసి కుక్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకోవచ్చు అండి. మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండండి, మాడనివ్వకుండా. చూసారు కదా, కొంచెం కలర్ మారింది. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. ఎంత టేస్టీగా ఉంటుందో అండి. ఇప్పుడు నేను కొంచెం టొమాటో కూడా యాడ్ చేసేసుకుంటాను ఈ స్టేజ్లో. ఇక్కడ నేను 2 టొమాటోలు ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. కట్ చేసేసుకొని దీనిలో వేసుకొని కలిపి మూత పెట్టేస్తాను. సో టమాటాలో ఉండే వాటర్ రిలీజ్ అవుతుంది కదా, ఇంకా ఫాస్ట్గా కుక్ అవుతుంది. అండ్ బీరకాయ తొక్కుల్లో టొమాటో వేసుకొని చేసుకోండి, కాంబినేషన్ అద్దరిపోతుంది. దోశల్లో కూడా చాలా బాగుంటుంది ఈ చట్నీ. మీరు బీరకాయ అలా చేసుకున్నప్పుడు ఈ తొక్కులు అలా పడేయకండి, దాంట్లో కూడా చాలా పోషకాలు ఉంటాయి. సో శుభ్రంగా వాష్ చేసేసుకొని నీట్గా పీల్ చేసుకొని పక్కకు పెట్టుకొని ఇలా చేసుకొని ట్రై చేయండి. చక్కగా వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా, ఇది కుక్ అయ్యే స్టేజ్కి వచ్చేస్తుందండి. ఇంక ఇది ఒక్కసారి కలిపేసుకొని, చూసారు కదా, చాలా వరకు కలర్ మారిపోయింది. ఇదిగోండి, ఇక కుక్ అయినట్టే. దీన్ని కాసేపు పక్కన పెట్టేసి చల్లారనిచ్చేస్తాను స్టవ్ ఆపుకొని. సో మీన్వైల్ నేను ఇప్పుడు అది ఆరిపోయిందండి, మిక్సీ చేసుకుంటున్నాను. సో ముందుగా నేను వేపు పెట్టుకున్నాను కదా మినపప్పు, ధనియాలు ఇవన్నీ, సో అవన్నీ ఒకసారి వేసుకుంటున్నాను. అందులోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఒక 7-8 సన్న రెబ్బలు అండి, అవి పెద్దవైతే ఒక 3-4 సరిపోతాయి. వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకున్నాను. కొంచెం కోర్స్గానే బ్లెండ్ చేసుకున్నాను అండి, నాకు ఆ పప్పు అలా తగులుతూ ఉంటే నచ్చుతుంది. సో దీంట్లోకి మనం ముందుగా ఇప్పుడు చల్లారి పెట్టుకున్నాం కదా బీరకాయ ఇవన్నీ, సో అదంతా దీంట్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసేసుకొని పల్స్ పెట్టుకొని బ్లెండ్ చేయండి. అంతేకాని నార్మల్గా రెగ్యులర్గా చేసినట్టుగా మిక్సీ చేయకోకుండా మనకి పల్స్ ఆప్షన్ ఉంటుంది కదా, ఇంచ్ అలా పెట్టుకొని బ్లెండ్ చేసుకోండి. దీంట్లోకి ఇంకా ఉప్పు ఏమైనా పడితే కూడా ఉప్పు యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పోపు కోసం ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. దాంట్లోకి ఆవాలు చిటపట్లాడాక దాంట్లోకి కాస్త జీలకర్ర, ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు కూడా చితకొట్టుకొని పెట్టుకున్నా అండి నేను ముందుగానే. దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని
పోపు పెట్టేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అసలు అది స్మెల్ కూడా ఎంత మంచిగా వస్తుందో తెలుసా మీకు. ఆ చట్నీ రుబ్బేటప్పుడు కూడా భలే స్మెల్ వస్తుంది. సో దీంట్లోకి కొంచెం ఇంగువ యాడ్ చేసుకున్నాను. అది మీరు రోట్లో చేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుందండి. నా దగ్గర రోల్ లేదు, సో నేను మిక్సీలోనే చేసుకోవాలి. సో చూసారు కదా, తాలింపు వేగిపోయింది. దాంట్లోకి ఒక బౌల్లోకి నేను ఆ పచ్చడి ట్రాన్స్ఫర్ చేసుకొని దాంట్లోకి వేసేసుకున్నాను. యమ్మీ యమ్మీ అండ్ టేస్టీ బీరకాయ తొక్కుల పచ్చడి రెడీ అయిపోయింది. ఇవి మీరు బీరకాయతో కూడా సేమ్ ప్రొసీజర్లో చేసుకోవచ్చు, కానీ ఇంకొంచెం అది మెత్తగా వస్తుంది, ఇది కొంచెం గట్టిగా వస్తుంది, అంతే అండి తేడా. ఎంజాయ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సపోర్ట్.